సమాజంలో భక్తి పెరిగింది. భక్తి పెరిగిందా అంటే నీతి పెరిగిందా అని ప్రశ్న వేసుకోవాలి. నీతి పెరగలే, భక్తి పట్ల నటన పెరిగింది. నటన పెరిగింది కాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. నటించే వాళ్ళని తట్టి లేపవలసిన అవసరం ఉంది కాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. దేవుడు లేకపోతే అని చెప్పి అన్ని ప్రశ్నలు వేస్తారు ఒక్కొక్కళ్ళు. అసలు నీతే ఉండదు. సమాజంలో అవినీతి పెరిగిపోతుంది, విలువలు ఉండవు. దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి ఈ సమాజం ఎంతలో అయినా ఉంది, ఈ స్థాయిలో అయినా ఉందని చెప్పి ఉపన్యాసాలు దంచే వాళ్ళకి కొదవలేదు. నేనేమంటానంటే దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమాజం ఇంత దరిద్రంగా తయారైంది. వేల సంవత్సరాలుగా ఉన్న దేవుళ్ళు మనుషుల్ని నీతిమంతులుగా మార్చలేదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈవేళ మన కళ్ళెదురుగా కనిపిస్తున్న సమాజం. మరి వేల సంవత్సరాలుగా దైవభావన మనుషుల్లో ఏ మార్పు తీసుకురాలేదా అంటే తీసుకొచ్చింది. ఏం చేసింది? మనుషుల మధ్య విభజన చేసింది. నువ్వు నా వాడివి, నువ్వు పరాయి వాడివి అని చెప్పి మనుషుల మధ్య గోడలు కట్టింది. దైవభావన చేసిన ఇంకో పని ఏమిటి? నువ్వు ఎన్ని తప్పుడు పనులైనా చెయ్యి, నిన్ను ఈ లోకంలో ఉండగా నేనే శిక్షించనని చెప్పింది. ఈ లోకంలో ఉండగా శిక్షించకపోతే మనం భయపడాల్సిన పని ఉంది. పెరియార్ అదే ప్రశ్నించాడు. నేను తప్పుడు పనులు చేస్తే నాకు 3 రకాల శిక్షలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఒక శిక్ష భౌతికంగా ఈ దేశంలో ఉన్న కోర్టులు విధించే శిక్ష. మతం చెప్పే శిక్ష ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి పంపుతానని ఒక శిక్ష చెబితే వచ్చే జన్మలో మళ్ళీ దీన్ని అనుభవిస్తావని చెప్పి ఇంకో శిక్ష చెబుతుంది. ఎవడైనా ఒక తప్పు చేస్తే ఒక శిక్ష విధించడం సహజం. 3 శిక్షల్లో 2 శిక్షలు విధిస్తారన్న భయం ఎవరికీ లేదు. పైగా దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుడి ముందు లెంపలేసుకుంటే, దేవుడికి పూజలు చేస్తే, దేవుడికి నెత్తి మీద జుట్టిస్తే, దేవుడి హుండీలో డబ్బులు వేస్తే, పుష్కరాల్లో స్నానం చేస్తే, మోకాళ్ళ ప్రార్థన చేస్తే, క్రమం తప్పకుండా నమాజ్ చేస్తే మన పాపాలన్నీ కొట్టుకుపోతాయనేటువంటి నమ్మకాన్ని మాత్రం దేవుళ్ళు అందరూ కల్పించారు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఉపయోగపడుతున్నాడు సమాజానికి? తప్పులు చేయకుండా ఉండడానికి కాదు, నీతిమంతంగా జీవించడానికి కాదు, తప్పులు చేసిన వాళ్ళకి నీ తప్పులు కొట్టుకుపోయాయి అని చెప్పి భరోసా ఇవ్వడానికి, అవినీతి పనులు చేసిన వాళ్ళు ఆ అవినీతి కొట్టుకుపోయిందని చెప్పి సంతృప్తి పడడానికి మాత్రమే ఈవేళ దైవభావన ఉపయోగపడుతుంది. ఇవాళ దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే 10 మందిని అడిగితే 10 రకాల సమాధానం వస్తుంది. ఒక్కో మతస్థుడు ఒక్కో రకం సమాధానం చెప్తాడు. నిజానికి దేవుళ్ళకున్న లక్షణాలన్నీ కూడా మనుషులు ఆపాదించినవే. అసలు ఇంకా లోతుకు పోయి చెప్పాలంటే దేవుళ్ళందరూ మనిషికి పుట్టిన బిడ్డలే. దేవుళ్ళు మనుషులకు పుట్టిన బిడ్డలు కాబట్టి మనుషుల లక్షణాలన్నీ దేవుళ్ళకు ఉన్నాయి. మనం ఎక్కడో ఆటలకి జీవనం గడిపే రోజుల్లో దేవుళ్ళు కూడా అడవుల్లోనే ఉన్నారు. మనం గుహల్లోకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు కూడా మనతో పాటు గుహల్లోకి వచ్చారు. మనం గుడిసెలు వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుళ్ళకి కూడా గుడిసెలు వేసాం. మనం గుడ్డ కట్టడం నేర్చాక దేవుళ్ళకి గుడ్డ కట్టాం. మనం నూనె దీపం వెలిగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గర నూనె దీపం పెట్టాం. మనం ఏ పదార్థాలు తిన్నామో ఆ పదార్థాలని దేవుడికి పెట్టాం. అప్పట్లో మనం మెళ్ళ నగలు ధరించుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి మెళ్ళలోకి నగ వచ్చింది. మనం శాశ్వత నిర్మాణాలు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుళ్ళకి గుళ్ళు పేరు మీద, ఆలయాల పేరు మీద నిర్మాణాలు చేసాం. మనకి విద్యుత్ వచ్చిన తర్వాత దేవుడి గుళ్ళలోకి విద్యుత్ వచ్చింది.
మనం పట్టుబట్టలు కట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడికి కూడా పట్టుబట్టలు కట్టాం. మనం ఫ్యాన్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గర కూడా ఫ్యాన్ పెట్టాం. మనం అలంకరణ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాటిని కూడా దేవుడికి ఇచ్చాం. మనం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేశాం. మనకి పెళ్లి చేసుకున్నా తృప్తి లేక ఉంపుడు గత్తెలు కావాలనుకుంటున్నాం కాబట్టి దేవుళ్ళకి కూడా ఉంపుడు గత్తెలు నాటగట్టాం. మనకు మగపిల్లలు అంటేనే ఇష్టం కాబట్టి దేవుళ్ళకి కూడా మగపిల్లలు మాత్రమే పుట్టినట్టు చెప్పాను తప్ప ఏ దేవుడికి ఆడపిల్ల పుట్టలే. మన కోపం ఉంది, రౌద్రం ఉంది, ఎదుటి మీద కోపం వస్తే కక్ష సాధించాలనేటువంటి తపన ఉంది. అట్ ది సేమ్ టైం మనకి జాలి ఉంది, కరుణ ఉంది. ఈ లక్షణాలన్నింటినీ కూడా దేవుడికి అంటగట్టాం. హత్యం చేయని దేవుడు ఎక్కడా మనకు కనిపించడు. ఇంకో పక్క కరుణిస్తానని చెబుతూనే హత్యలు చేస్తారు దేవుళ్ళందరూ. బైబిల్లో పాత నిబంధనలో యెహోవా దేవుడు చేసిన హత్యలు మొత్తం 28,27,364. నా పుస్తకాల్లో రెఫరెన్స్లతో సహా ఇచ్చాను. అంటే సుమారు 29 లక్షల మందిని చంపినటువంటి వాడిని దేవుడు అనుకోవాలి. మనం మనుషులం కాబట్టి మన రూపంలో దేవుడిని ప్రతిష్ఠించాం. మనకంటే దేవుడు గొప్పవాడని చెప్పాలి కాబట్టి మనకు 2 చేతులు ఉంటే ఆయనకి 4 చేతులు తగిలించాం. ఇంకా చాలా గొప్పవాడు, తెలివైన వాడని చెప్పాలి కాబట్టి మనకు ఒక బుర్ర, దాంట్లో ఒక మెదడు ఉంటే ఆయనకు 3 బుర్రలు 3 మెదడులు పెట్టాం. మనం నేల మీద జీవిస్తున్నాం, ఆయన మనకంటే ఉన్నతమైన స్థానంలో జీవిస్తాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి కొండల మీద, గుట్టల మీద పెట్టాం. మనం మామూలుగా ప్రార్థన చేస్తే ఆయన సులభంగా మనల్ని కరుణించడం అని చెప్పి భావన మనలో ఉన్న కారణంగా కొండల మీద కూర్చోబెట్టిన దేవుడి దగ్గరికి నేను మోకాళ్ళ మీద నడిచి వస్తానని చెప్పి మనం మొక్కుతున్నాం. మోకాళ్ళ మీద నడిస్తే మోకాళ్ళు కొట్టుకుపోయి రక్తం వస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఒకవేళ ఈ భూమి మీద మానవ జాతి అంతరిస్తే దేవుడు కూడా చచ్చిపోయినట్టే. ఎందుకంటే మానవ జాతి అంతరించి ఈ భూమి మీద ఇతర జీవజాతులు కనుక పెరిగితే అవి ఉన్నప్పటికీ కూడా ఈ దేవుళ్ళతో వాటికి పని లేదు. అందుకు ఆ ఇతర జీవజాతులందరినీ కూడా మనం అభినందించాలి. నేను అందుకే ఇటీవల ఒక వీడియో చేస్తూ కామెంట్ చేశా. చాలామంది ఇతర గ్రహాల మీద ఎక్కడైనా జీవం ఉంటే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని చూడొచ్చు అని చెప్పి కళ్ళగంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య 3I అట్లాస్ గురించి చాలా కథనాలు వచ్చాయి సోషల్ మీడియాలో, మీరు అందరూ చూస్తుంటారు. ఒకవేళ నిజంగా మనకంటే తెలివైన జీవజాతులుండి ఏలియన్స్ ఎవరైనా ఈ భూమి మీదకి రావడం తటస్థిస్తే వాళ్ళు ముందుగా వాళ్ళ వచ్చిన గ్రహానికి పంపే మెసేజ్ ఏమిటంటే, భూమి మీద మనుషులు అనేవాళ్ళు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ మెదళ్ళు పరిపక్వత చెందలేదు. ఎందుకంటే దేవుళ్ళు దెయ్యాల పేరు మీద వాళ్ళు ఇంకా ఇక్కడ కొట్టుకు చేస్తున్నారు అని చెప్పి మెసేజ్ పంపుతారు. అంతకు మించి ఏం జరగదు మనకంటే తెలివైన వాళ్ళు వస్తే. దీనికి మనమే సిగ్గుపడ్డాలే. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పి నిత్యము తగులు అడుగుంటూనే ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అని చెప్పి మనం వేదికలు ఎక్కువ ఉపన్యాసాలు దంచుతున్నాం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సాంకేతికంగా భారతీయులని పిలువబడుతున్నారు తప్ప వాళ్ళలో మేమందరం భారతీయులం అనే మానసిక భావన లేనే లేదు.